ఆయన చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అసెంబ్లీలోనే మీరు అసెంబ్లీని నడిపారు. ఆయన కట్టినటువంటి సెక్రటేరియట్లోనే సెక్రటేరియట్ నడిపారు. ఆయన కట్టిన అమరావతిలోనే ప్రభుత్వ పాలన చేశారు. మరి ఆయన మీకు అంత ఇష్టం లేకపోతే ఇక్కడ ఎందుకు చేశారు? వెళ్ళిపోయారా? మీరు అక్కడ 5 ఏళ్ళు చక్కగా మీరు ఎవరో కట్టిన దానిలో కూర్చొని మీ యొక్క పరిపాలన కొనసాగించారు. కొనసాగించి ఏమన్నా ఒక బిల్డింగ్ అన్న కట్టారా? మీరు ఒక రోడ్డు వేసారా? ఒక డ్రైనేజ్ కట్టారా? ఒక చెట్టు నాటారా? రాజధాని కోసం మీరు చేసింది 0. పైగా ఇక్కడ రాజధాని వద్దు అని చెప్పి టెంట్లు వేసి నిరాహార దీక్ష చేయించినటువంటి వాళ్ళు మీరు. కాబట్టి అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొచ్చినటువంటి మీరు ఇక్కడ రాజధాని 3 రాజధానులు ఉంటాయి, ఇక్కడ రాజధాని కాదు అనేటప్పటికీ ఇన్వెస్టర్స్ అంతా వెనక్కి వెళ్ళిపోయారు, పెట్టుబడులదారులు అంతా వెనక్కి వెళ్ళిపోయారు, అప్పులు ఇచ్చేవాళ్ళంతా కూడా ఆపేశారు. మీరు వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాశారు అప్పు ఇవ్వద్దని. మీరు మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మీరు అప్పులు ఇవ్వద్దు రాజధాని కట్టడం కోసం అని చెప్పి మీరు లెటర్స్ రాశారు. మీరు ఆందోళన చేశారు. మూడు రాజధానులు అంటే మీ పార్టీ కార్యకర్తలందరూ గొర్రెల్లాగా తలూపుకుంటూ అప్పుడు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదే కార్యకర్తలు మావిగన్ అంటారు. ఇంకా నయం మా జగన్ అనలేదు. మా జగన్నా? అరే మీరు అధికారంలోకి వస్తే దీన్ని మా జగన్గా మారుస్తారా? అర్థం ఉండాలి మనం చెప్పేదానికి. మీకేం నైతిక హక్కు ఉంది రాజధానికి పేరు మార్చడానికి, పేరు పెట్టడానికి? మీరు ఏ రకంగానూ అర్హత లేని మనిషి. మీరు రాజధాని మీద మాట్లాడే హక్కు మీకు ఏమాత్రమో లేదు. మీరు చేసింది 0. కాబట్టి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం లేదు మీకు. ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించలేకపోయారు. దీన్ని మరి అంతా 2 లక్షల నిధులు కావాలి, 2 లక్షల కోట్లు నిధులు కావాలి అని చెప్పి మీరు చెప్తున్నారు. 2 లక్షల కోట్లు ఎవరు లెక్కేశారు? మీ లెక్క అది. ఎవరన్నా చార్టర్డ్ అకౌంటెంట్స్ లెక్కేసి ఇచ్చారా? ఎవరన్నా డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా 2 లక్షల కోట్లు అవుతాయని? దానికి ఏంటి చట్టబద్ధత? మీరు ఇచ్చిన స్టేట్మెంట్కి దానికి ఉన్న ఆధారం ఏంటి? కాబట్టి మీరు ఏదో విమర్శించారు కాబట్టి విమర్శ చెప్తున్నారు 2 లక్షల కోట్లు కావాలని. ఏం అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు కానీ మీరు రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇక్కడ ఈ రాజధానిని అడ్డుకోవాలి, ఈ రాజధాని నిర్మాణం జరగకూడదు, ఈ రాజధాని నిర్మాణం జరిగితే మరి కొన్ని పార్టీల పేర్లు వస్తాయి, నా పేరు మరుగున పడిపోద్ది కాబట్టి ఇది ఎట్టాగొట్ట జరగకుండా చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇవన్నీ నడుపుతున్నారు. అసలు రాజధాని గురించి ఆలోచించిన వాడికి నీకు మావిగాని గురించి నీకెందుకు? అప్పుడే 3 రాజధానులు అన్నావు, ఇప్పుడేమో 3 సిటీలను కలిపి ఒక రాజధాని అంటున్నావు, రేపేమో 3 ఊళ్ళు కలిపి ఒక రాజధాని చాలు అంటావు. ఏ రకంగా మరి మీరు మాటలు నమ్ముతారు ప్రజలు? ఏమైంది మీకు ఇప్పుడు ఒక రాజధాని కడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? అది చెప్పండి. కేవలం అసూయ, కేవలం ఎవరికో పేరు వస్తుందనేటువంటి ఒక రకమైన అసూయాభావం, ఇంకో పార్టీ మీద ద్వేషభావం, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ యొక్క విధానాలు ఏది ఉండలేదు. మిమ్మల్ని పూర్తిగా మేము ఈ విషయంలో మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చేతనైతే ప్రభుత్వానికి తోడ్పాటు ఇవ్వండి, లేకపోతే కామ్గా ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మావిగాను గీవిగాను అనుకుంటా కూర్చుంటే ఇక్కడ మళ్ళీ ఉన్నదాన్ని చెడగొట్టి వచ్చే ఇన్వెస్టర్స్ని వెనక్కి తిప్పి పంపేటటువంటి ప్రక్రియకి మీరు మొదలుపెట్టారు. ఇన్వెస్టర్స్ రాకూడదా? కంపెనీలు రాకూడదా? కంపెనీలు వస్తే ఉద్యోగాలు రాకూడదా? రోడ్లు బాగుపడకూడదా? బిల్డింగ్లు కట్టకూడదా? మరి ఇక్కడ కట్టినటువంటి ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్లు కానీ, మరి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్లు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, మరి ఇట్లా ఈస్ట్ బైపాస్లు కానీ, వెస్ట్ బైపాస్లు కానీ, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ని ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అనేక సిటీలకి కనెక్టివిటీ వస్తుంది. బెంగళూరు నుంచి కానీ, బాంబేకి కానీ, లేదంటే ఇటు చూస్తే రాయపూర్కి కానీ, ఇటు చూస్తే మరి అనేక రాష్ట్రాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి పెద్ద రోడ్లు అన్నటువంటి అమరావతికి కనెక్ట్ అవుతున్నాయి. అలాగే అమరావతికి రైల్వే జంక్షన్ వస్తుంది, అమరావతిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. మీకేంటి బాధ? అమరావతిలో మీకు పూచికి పుల్ల పని చేయలేదు. మీరు ఒక తట్టెడు సిమెంట్ని వేయలేదు. మీరు అక్కడ ఇంత కూడా నిర్మాణం చేయలేదు, ఉన్న నిర్మాణం కూల్చారు. కాబట్టి అలాంటి మీకు దాని మీద మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? మీకు
కాబట్టి ఇవాళ మీరు చెప్పిన 2 లక్షల ఖర్చు కాదు, వాళ్ళు తెలివిగానే వ్యవహారం చేస్తున్నారు. ఎట్లాగంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, హైవేస్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, మరి సీ పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం నిధులతో జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో, కేంద్రం నిర్మిస్తున్నాయి ఈ రోడ్లన్నీ కూడా, ఈ వంతెనలన్నీ కూడా. కాబట్టి కేంద్రం ఇచ్చే డబ్బులను వద్దన్నావా మీరు చెప్పేదాన్ని బట్టి, లేదా కేంద్రంతో మీరు కుమ్మకాయ చెడగొట్టడానికి, ఆ నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారా? కాబట్టి కేంద్రం ఇస్తున్నప్పుడు తీసుకుని వాటిని మనం అభివృద్ధి పరచుకోవడంలో మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీకు ఆలోచన లేని విధానాలు, అస్థిరమైన విధానాలు, ఒక పద్ధతి లేని పరిపాలన, ఇవన్నీ కూడా మీకు లక్షణాలు. 2 లక్షల కోట్లు అవుతాయి అని చెప్పి మీకు ఏమైనా అకౌంట్స్ ఉన్నాయా? మీకు ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చారా? లేదంటే డిపిఆర్ వేసారా? లేదా ఏమి దేనికి అవుతాయి 2 లక్షల కోట్లు? కొద్దిగా డ్రైనేజీలకు అవుతాయి, రోడ్లు వేయడానికి అవుతాయి, డెవలప్మెంట్కి అవుతాయి, పార్కులకు అవుతాయి, లేదా గ్రీనరీకి అవుతుంది, తర్వాత బిల్డింగ్లు కట్టడానికి అవుతాయి. కొద్ది ఖర్చు ఎక్కువ అవుతాయి, అవ్వచ్చు. దానికి మీకెందుకు? మీకు ఆయన చేస్తున్నారు కదా, మీకెందుకు? ఆయన దానిలో కూర్చుని నడిపారుగా మీరు. ఆయన కట్టిన అసెంబ్లీ, ఆయన కట్టిన సెక్రటేరియట్ కూర్చుని నడిపారుగా, మీరు కట్టిన ఏం కాదు కదా ఇవి. కాబట్టి ఇవాళ తరతరాల భవిష్యత్తులను నిర్ణయించాలి అంటే రాజధాని అవసరం. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే గుర్తింపు అనేది వస్తుంది. ఇవాళ హైదరాబాద్ రాజధానికి ఎంత గుర్తింపు ఉంది ప్రపంచంలో అనేది మనం చూసుకోవాలి. అలాంటి గొప్ప రాజధానిని ఇక్కడ నిర్మించాలనే ప్రయత్నం జరుగుతున్నప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మీకు ఉంది. కాబట్టి దానికి సహకరించండి. అందులో తప్పులుంటే ఎత్తి చూపండి, తప్పేం లేదు. అవినీతి ఉంటే ఎత్తి చూపండి, అంతే తప్ప అసలు ప్రయత్నాలకే గండి కొట్టాలి. ఇక్కడ అసలు ఇది కట్టకూడదు అనేటటువంటి అభిప్రాయం ఇది మంచిది కాదు. దీనికి ప్రజల సహకారం ఎలాగ ఉండదు. మీకు ఏ రకమైనటువంటి మరి సానుభూతి కానీ, మీకు సపోర్ట్ కానీ ఇక్కడ దొరకదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నేను. కాబట్టి కేంద్ర గెజిట్లో 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల యొక్క అమరావతి డిమాండ్కు చట్టబద్ధత వచ్చింది. ఇప్పుడు రైతులు భూమి ఇచ్చారు అనే దానికి చట్టబద్ధత ఉంది. కాబట్టి రైతులు ఇచ్చిన భూమికి పరిహారంగా ఇవ్వాల్సినటువంటి మరి ఇళ్ల స్థలాల ప్లాట్లు కానీ, కమర్షియల్ ప్లాట్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అట్టుగా ఇప్పుడు బాధ్యత ఉంది. మరి మీరు రాజధాని ఇక్కడ తీసేయండి అని అంటే ఈ రైతుల భవిష్యత్తు ఏంటి? భూమి ఇచ్చిన రైతులు గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఆదాయాలు కోల్పోయి, వాళ్ళకి అన్ని రకాలుగా నష్టం జరిగిపోయి, మీరు చేసినటువంటి ఈ యొక్క రాజధాని విషయంలో గందరగోళం, వాళ్ళు ఎంతో నష్టపోయారు. అభివృద్ధి లేదు, మరి వాళ్ళ పంటలు కూడా లేవు, రోడ్లు వేయలేదు. మరి వాళ్ళు ఇచ్చిన భూములకి విలువ ఏంటి? వాళ్ళు చేసిన త్యాగానికి విలువ ఏంటి? సరే ఇచ్చేద్దాం, మరి ఆ డబ్బు ఎవరు ఇస్తారు? భూములు వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు ఆ భూములు పనికిరావు పంటలకి. మరి భూములకి లెక్క కట్టేవ్వండి మీరు. 33,000 ఎకరాలకి ఎకరానికి ఎన్ని కోట్లు అవుతాయి ఏంటి? ఎకరానికి 5 కోట్లు, 4 కోట్లు అవుతుంది. 3,12,20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇస్తారా మీరు? 2 లక్షల కోట్లు అవుతున్నా మీరు చెబుతున్నారు. ఇక్కడ కాంపెన్సేషనే మీకు ఇక్కడ 1,20,000 కోట్లు ఇవ్వాలి వీళ్ళకి, రైతులకి. ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తారు? తెలివైన నిర్ణయాన్ని మీరు తెలివి తక్కువగా విమర్శిస్తున్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా రైతులను ఒప్పించి మీరు భూమి ఇస్తే మేము మీ ప్లాట్లు ఇస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుని ₹1 ఖర్చు కూడా ప్రభుత్వానికి లేకుండా రైతులు చేసిన త్యాగ ఫలితంగా వచ్చినదే రాజధాని. ఆ రాజధాని మీరు సర్వనాశనం చేయాలని చూస్తే ఎట్లా? మీరు ఒక రోడ్డు వేసారా? మీరు ఒక ఎలక్ట్రిక్ పంప్ వేసారా? అక్కడ ఎల్లంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇసుక నిల్వలు, కంకర నిల్వలు, మరి అలాగే ఐరన్ ఓరు, ఐరన్ రాడ్స్, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా మీ ఎమ్మెల్యేలు, మీ పాత ఎంపీలు అందరూ దోచుకు తిన్నారు. అవినీతి మీరు చేశారు. అక్కడ రాజధాని రాకూడదనే ఉద్దేశంతో మీరు ఏం చెప్పారంటే అవన్నీ దోచుకు తినండి అని చెప్పారు. మరి ఇసుక వెళ్ళిపోయింది అక్రమంగా, మరి అలాగే కంకర వెళ్ళిపోయింది.
తర్వాత ఇనుము వెళ్ళిపోయింది, మరి సిమెంట్ ఎత్తుకుపోయారు, పైపులు ఎత్తుకుపోయారు, డ్రైనేజ్ చేసే పైపులు ఎత్తుకుపోయారు, రోడ్లు కూడా తవ్వేశారు, మీరు గుంటలు చేశారు. మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు ఒక పెద్ద గ్యాంగ్ తయారయ్యారు, దానిలో అవినీతి చేశారు. ఇట్లా అవినీతి జరుగుతుంది బాబు పట్టుకోండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి గ్రామస్తుల మీద కంప్లైంట్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు మీరు. అందులో మీకు మరి ఎవరికి వాటా దక్కింది? ఆ అవినీతిలో 100 కోట్లు తిన్నది ఎవరు? అవినీతి మీరు చేస్తూ నిర్మాణం చేసేవాళ్ళని అవినీతి పనులు అంటాం కూడా కరెక్ట్గా. ఎక్కడ అవినీతి చెప్పండి, సాక్ష్యాలు ఉంటే చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అంతేగాని ఊరికే అబద్ధపు ప్రకటనలు, పిచ్చి రాతలు, పిచ్చి కేకలు, పిచ్చి విధానాలు చేసి మీకు మీరే పలచన పడుతున్నారు. కాబట్టి అమరావతి నిర్మాణానికి కావాల్సింది ఓన్లీ గవర్నమెంట్ అసెంబ్లీ సెక్రటేరియట్, తర్వాత గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత క్వార్టర్సు, హైకోర్టు బిల్డింగ్లు, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్లు, ఎంప్లాయీస్ క్వార్టర్స్, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ క్వార్టర్సు, వాళ్ళకి రోడ్స్, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇవి ఆల్రెడీ సగం కట్టేసే ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రాజధాని ఇక్కడ తీసేస్తే ఈ పెట్టిన పెట్టుబడి 50,000 కోట్లు ఉన్నాయి ఇప్పటికి. ఇదంతా ఏమైపోవాలి? సంకనాకి పోవాలా? ఇదంతా నష్టం వదిలేద్దామా, లేదా అన్నీ కూల్చేద్దామా? మీరు ప్రజావేదిక కూల్చినట్టుగా దీన్ని కూల్చేద్దామా? ఏంటి మీరు చెప్పే మాటలు? మరి అప్పుడు అసెంబ్లీ కూల్చైపోయారా? మీరు ముఖ్యమంత్రిగా ఎందుకైనా తెల్లారే ఎందుకు కూర్చున్నారు? 5 ఏళ్ళు పరిపాలించారు, అందులో అడిగేవాళ్ళు లేదని చెప్పి మీరు ఇష్టమైన చేస్తారు. ఎంతో గొప్ప సంప్రదాయం సంస్కృతి కలిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశమైన అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి నిదర్శనం. అమరావతి క్యాపిటల్ అనేటువంటిది ఆంధ్రుల అభివృద్ధికి సంకేతం, ఆంధ్రుల భవిష్యత్తుకి అది ఒక చుక్కాని. అంతేగాని మీరు దాన్ని హేళన చేయటం, దాన్ని అభ్యంతరపరచడం, దానికి పెట్టుబడులు రాకుండా అనుమానాలు క్రియేట్ చేయటం, అభివృద్ధికి ఆటంకం కనపడటం, రాజధాని అనే పేరు లేకుండా చేయాలని చూడటం, అమరావతి అనే పేరు రాకూడదని, అది చంద్రబాబుకి క్రెడిట్ వస్తుంది కాబట్టి చంద్రబాబుకి ఆ పేరు రాకూడదనే ఉద్దేశంతో మీ యొక్క సైకో మైండ్తో మీరు చేస్తున్నటువంటి క్రియలే తప్ప రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఒక చిత్తశుద్ధి, రాష్ట్ర ప్రజలకి సౌకర్యాలు కలగజేయటంలో మీకున్న నిబద్ధత, రాష్ట్ర ప్రజల పట్ల మీకున్న ప్రేమ ఏమాత్రం కూడా కనపడటం లేదు. మీరు చెప్పే మావిగన్ అనేది మామిడి తెగులుకు సంబంధించిన రోగం. అది మావిగన్ అనేది ఒక మామిడి తెగులు. అలాంటి తెగులు ఉన్న పేరు పెడతారంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిక. తెగులు పేరు అది. మరి మీరు ఒక తెగులేమో ఈ ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి తెగులేమో మీరు. కాబట్టి అలాంటిది మాటలు మానుకోండి మీరు. ఈ పాలసీ నేమింగ్లో కూడా మీదేంటి పాత్ర? ఇక్కడ పార్లమెంట్ పాస్ చేసింది కూడా తప్పేనా? అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపితే పార్లమెంట్ పాస్ చేసింది కూడా తప్పేనా? పార్లమెంట్ మేము మార్చేస్తాను, నేను వచ్చే మార్చేస్తాను, అది చేస్తాను, నువ్వు మార్చితే ఇంకోటి మారుస్తారు, కోర్టుకు వెళ్తారు, నీ ఇష్టమే నీకు అంతా. లేదా నువ్వు వస్తావా? అసలు నువ్వు వచ్చేది ఎప్పుడు, నువ్వు మార్చేది ఎప్పుడు? ఇప్పుడు ఇది రాజధాని అనేది పేరులో కాదు ఉన్నది. రాజధాని అనేటువంటిది ఒక స్థిరత్వం కలిగినటువంటి, రాజధాని అనేది ఒక నమ్మకం, దశాబ్దాల ప్లానింగ్. అంతేగాని ఇదేదో మీరు పేరు మార్చేసి ఏదో మావిగానని పెట్టేస్తే ఇదే గొప్పది అని అనుకోవటం మీ యొక్క భ్రమ, మీ యొక్క అజ్ఞానానికి నిదర్శనం. ఈరోజు ప్రశ్న ఏంటంటే మనకు కావాల్సింది రాజధానా లేదా కన్ఫ్యూజనా లేదా అనిశ్చిత స్థితి. రాజధాని లేకుండా ఎలా ఉంటాం? ప్రతి రాష్ట్రంలో రాజధాని ఉంది, మనకు రాజధాని లేకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఈ విషయంలో మీరు చేస్తున్నది పచ్చి అబద్ధం. మీరు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం. మీరు చేస్తున్నటువంటిది ఏ రకంగానూ మరి దాన్ని శ్లాఘించాల్సింది కాదు, ఏ రకంగానూ సమర్థించాల్సినటువంటి విషయం కాదు. మీరు అది మానుకొని ప్రభుత్వాన్ని సహకరించండి, ప్రజలకు సహకరించండి. ప్రభుత్వం అంటే చంద్రబాబుది కాదు, చంద్రబాబు ఏం ప్రభుత్వం కాదు. మనం ఎన్నుకుంటే ప్రజలందరూ ఎన్నుకుంటే ఆయన సీఎం అయ్యాడు. లేదా రేపు నిన్ను అనుకుంటే నువ్వు అవుతావు, లేదా మమ్మల్ని అనుకుంటే మేము అవుతాం.
కాబట్టి మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని, అమరావతిని అత్యుత్తమైన రాజధానిగా తీర్చిదిద్దాలి. అమరావతి బుద్ధిస్టు సంస్కృతికి నిదర్శనం. అక్కడ బుద్ధ విగ్రహం ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఇక్కడ బుద్ధవనం కట్టండి, రాజధానిలో బుద్ధవనం కట్టండి. ఇక్కడ రాజధాని అసెంబ్లీ ఎదురుగా అంబేద్కర్ గారి విగ్రహం 150 అడుగుల విగ్రహాన్ని అంబేద్కర్ అసెంబ్లీ ఎదురుగా పెట్టండి. కాబట్టి ఈ రకమైనటువంటి డిమాండ్లు మేము చేస్తున్నాం. ఇవి చేయొచ్చు, ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నాయని కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు ఏర్పాటు చేసినటువంటి అక్కడ 10 ఎకరాల స్థలం ఏదైతే ఉందో, అంబేద్కర్ వనం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయండి. అసెంబ్లీ ఎదురుగా 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించండి. తర్వాత బుద్ధవనానికి కేటాయించండి భూమి రాజధానిలో. కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి మా డిమాండ్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్థాపించిన పార్టీ, అంబేద్కర్ గారి సొంత మనవడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీ. కాబట్టి మేము ఈ డిమాండ్స్ చేస్తున్నాం, వీటిని మీరు అమలు చేయండి. ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వీటిని అమలు చేయండి. ఇంకా అభ్యున్నతలకు తీసుకెళ్ళండి రాజధానిని. మంచి దళాయి లామాను తీసుకొచ్చి ఇక్కడ మంచి బుద్ధ పౌర్ణములు జరపండి. సో బుద్ధిస్ట్ కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయండి. అలా చేస్తే మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, ఎప్పుడో జరుగుతున్నటువంటి క్రీస్తు పూర్వం జరిగినటువంటి ఈ యొక్క అమరావతి గొప్పతనాన్ని ఇవాళ మళ్ళీ నిర్మించుకునేటట్టు దిశగా మనం ముందుకెళ్దాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి మావిగన్ మంచిదా, అమరావతి మంచిదా అనేటటువంటి విషయం మీద మనం ఆలోచించుకున్నట్టయితే అమరావతి అన్ని విధాల చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా, అలాగే మరి ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ఇది వెలసిల్లింది. కాబట్టి ఈ యొక్క అమరావతి అనే పట్టణం అమరం అయింది కాబట్టి అది మరణం లేనిది. కాబట్టి అది చాలా శాశ్వతంగా నిలిచే విధంగా మనం నిలబెట్టుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్.